ఉద్యమమే ఊపిరిగా చేసుకుని బతికారాయన. హక్కుల సాధనే తన హక్కుగా చేసుకుని జీవించారాయన. ప్రశ్నించడమే ధ్యేయంగా జీవించిన దళిత జన బాంధవుడు బొజ్జా తారకం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. జనాన్ని చూసి, జనుల నాదాన్ని చూసి, హర్ష మోదాన్ని చూసి, భగ్న హృదయావేశాలను చూసి, అన్నార్తుల ఆర్తనాదాల భయార్ణవాన్ని చూసి, అభాగినుల దీనారావాల కరుణార్ణవాన్ని చూసి, నాలోని రక్త నాడాలన్నీ పొంగి కంగున మ్రోగి వాయువులా విజృంభిస్తే కన్నీళ్లు పొంగితే మాటలు పేర్చాను, పాటలు కూర్చారు. అవి ఆలలై జలలై సెలయేళ్లై జనం నదిలో పొంగి ప్రవహిస్తుంటే నది పుట్టిన నా గొంతుక నదిమి పట్టారు. ఇది నది పుట్టిన గొంతుకలో బొజ్జా తారకం వినిపించిన కవితా గానం. దళిత బహుజనుల హక్కులను కాలరాసే వాళ్లను కంటి చూపుతో నిలువరిస్తూ, ప్రశ్నాస్త్రాలను సూటిగా సంధిస్తూ, చెయ్యెత్తి ఉద్యమాలను ముందుకు నడిపిస్తూ అలు పెరగక ఎన్నో న్యాయ పోరాటాలు చేశారు బొజ్జా తారకం. అన్యాయం చేసేవారిని ఎవ్వరూ ప్రశ్నించుకుంటే అది వారికి న్యాయంగానే కనిపిస్తుందని అంటారు బొజ్జా తారకం. ఇదే సూత్రాన్ని తన జీవన సూత్రంగా చేసుకుని అన్యాయం చేసేవారిని ఎవ్వరూ ప్రశ్నించుకుంటే అది వారికి న్యాయంగానే కనిపిస్తుందని అంటారు బొజ్జా తారకం. ఇదే సూత్రాన్ని తన జీవన సూత్రంగా చేసుకుని ఎన్నోసార్లు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాలు సాగించారు. దళిత విద్యార్థి నేతగా, హక్కుల ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడిగా ప్రజలకు చేరువయ్యారు. అంటరానితనం ఒక మహమ్మారిగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో కులాన్ని జయించిన కుటుంబంలో పుట్టారు తారకం. తారకం తాతయ్య బొజ్జా గోవిందదాసు బడుగుల జీవితాల్లోని వైరాగ్యాన్ని తత్వాల రూపంలో బోధిస్తూ ప్రజలకు చేరువయ్యారు. తాతయ్య తత్వాలు, పాటలు, బోధనలు అన్ని వర్గాలు, అన్ని కులాలను ఆకట్టుకున్నాయి. మానవత్వాన్ని, మానవ సంబంధాల్లోని గొప్పతనాన్ని తన బోధనల ద్వారా చాటుతూ కులరహిత సమాజాన్ని కాంక్షించిన తాతయ్య నుంచి ఎంతో ప్రేరణ పొందారు తారకం. బొజ్జా తారకం తండ్రి బొజ్జా అప్పలస్వామి సైతం దళిత సేనానిగా పనిచేసిన నాయకుడే. దళితుల భూమి కోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం జీవితాంతం ఉద్యమించారాయన. ఇలా తాత, తండ్రుల ప్రభావం బొజ్జా తారకంపై విపరీతంగా ఉండేది. పుట్టడమే ఉద్యమకారుల కుటుంబంలో పుట్టడంతో ఆ లక్షణాలను తూచా తప్పకుండా పుణికి పుచ్చుకున్నారు తారకం. కారంచేడు, చుండూరు, లక్ష్మీపురం ఇలాగనే దళిత ఉద్యమాల్లో మరి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేస్తూ మరి కోర్టుకు లొంగదీసినటువంటి వ్యక్తి మరి ఆ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని మరి ఉద్యోగాన్ని కూడా వదులుకొని మరి చేసినటువంటి హైకోర్టు సీనియర్ న్యాయవాది. పుట్టిన ఊరు కూడా బొజ్జా తారకంలోని ప్రశ్నించే తత్వాన్ని పెంచి పెద్ద చేసింది. బొజ్జా తారకం స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప. అప్పలస్వామి, మావుళ్లమ్మ దంపతులకు 1939 జూన్ 27న జన్మించారు. ఈ ఊరు దళితుల వెనుకబాటుతనానికి, అణిచివేతకు, అంటరానితనానికి పెట్టింది పేరు. ఇక్కడ అందరూ వ్యవసాయం చేస్తారే కాని ఎవరికీ అంగుళం భూమి ఉండేది కాదు. ఇది గ్రహించిన అప్పలస్వామి ఆది ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దళితుల చదువు కోసం పిఠాపురం మహారాజా వారి సహాయ సహకారాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆధ్వర్యంలో పనిచేసిన బ్రహ్మ సమాజం ప్రేరణగా పనిచేశారు. లంక భూములు దళితులకే దక్కాలనే లక్ష్యంగా కోనసీమలో పోరాటాలు చేశారు. 1942లో కాకినాడ పర్యటనకు వచ్చిన అంబేద్కర్ తో పరిచయం ఏర్పడింది. ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1952లో ఫెడరేషన్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. దళితుల కోసం పోరాడే క్రమంలో సహజంగానే అగ్రవర్ణాలతో ఘర్షణలు, కొట్లాటలు తప్పలేదు. సరిగ్గా ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగటం బొజ్జా తారకానికి చిన్ననాటి నుంచే హక్కుల కోసం ఉద్యమించే అలవాటు వంటపట్టింది. దళిత జాతికి అంబేద్కర్ ఒక కొన అయితే రెండో కొన బొజ్జా తారకం. ఆ తారకం గారు లేని నోటు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అది ఎలా చెప్పాలో మాకు తెలియట్లేదు. ఇది జాతికి ఉద్దేశించి ఆయన చేసింది కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట, పత్రికొప్పం, యానం రీజన్స్ వరకు కూడా ఆయన చేసిన పోరాటం
దళిత జాతికి గుర్తుండిపోయేది పోరాటం చేసాడు ఆయన. బొజ్జా తారకం చదువంతా కాకినాడలోనే సాగింది. మెక్లారిన్ హై స్కూల్లో, పిఆర్ కాలేజీల్లో చదువుకున్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. కాలేజీలో BA చదువుతున్న రోజుల్లో చుట్టుపక్కల ఊళ్లలో నాటకాలు వేసేవాళ్లు. పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతులు చేసేవారు. ఆ విద్యార్థి ఉద్యమాలకు బొజ్జా తారకమే నాయకత్వం వహించేవారు. తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నాయకత్వ లక్షణాలతో ఎస్సీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆ రోజుల్లోనే ఎస్సీ విద్యార్థుల సమస్యలపై 30 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేసి సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు బొజ్జా తారకం.